ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. చక్కగా చదివి సాధించినటువంటి కుమార్తెను ప్రభు దీవించును గాక. పిల్లరా, మరి గడిచిన ఆదివారము మరి సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. వచ్చే ఆదివారము ఇలాంటి చక్కని ప్రాంతంలో ప్రదేశంలో మరి సంఘ ఆరాధన జరుపుకుంటామని, సంఘ సహవాసంలో మరి చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయని మీకు తెలియజేసినప్పుడు మరి మీరందరూ కూడా చక్కగా సిద్ధపడ్డారు. మీరందరూ కూడా చక్కగా కుటుంబాలుగా పిల్లలతో కలిసి రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తా ఉంది. మేము నారాయణపురం నుండి వాళ్ళం అండి. అక్కడ చర్చికి వెళ్ళే వాళ్ళం. 2001లో నుంచి మేము 2000లో మేము సైక్లింగ్ కాలనీ వచ్చేసామండి. వచ్చినా నేను మా అబ్బాయిని తీసుకుని అక్కడికి చర్చికి వెళ్తా ఉండేదాన్ని. ఉదయం అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత మా అమ్మాయిని తీసుకుని కూడా అలాగే వెళ్ళిపోయేదాన్ని అండి. దూరం అయిపోయేదండి. నేను పనికి వెళ్ళిపోయి వచ్చి ఇద్దరం వెళ్తాం ఇబ్బంది అయిపోయేది. అక్కడ సరిగ్గా బాగా ఉండేది కాదండి. కానీ అలాగైనా ఆయన వెళ్ళేవాళ్ళం అండి. అక్కడే ఉండేవాళ్ళు. ఉంటే ఒక రోజు దగ్గర ఎక్కడైనా ప్రార్థన ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. అప్పుడప్పుడు రక్షణ చేయని చర్చికెళ్ళేదాన్ని, మళ్ళీ బైబిల్ మిషన్ చర్చికెళ్ళేదాన్ని. నేను ఎక్కడ ప్రార్థన మానేదాన్ని కాదండి. అలాగే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. 2001లో స్టార్టింగ్లో నైట్ ఆరాధన మొదలు పెట్టారండి. ఒకరోజు ఆదివారం నైట్ ప్రార్థన మాటలు వినబడుతున్నాయండి. మేమైతే తోటలో ఉండేవాళ్ళము. ప్రసాద్ వాళ్ళ ఇంటి ఎదురుకుండగా వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం అండి. మా పాప ఇంకా చిన్నపిల్లండి. మేమైతే పాటలు వినబడుతున్నాయి నైట్. ఏంటి ఇక్కడ ఆరాధన జరుగుతుంది అనుకున్నాం. అప్పుడు ఎవరో లేరు. శాతల్లి, శోభ, శివ, అన్నయ్య గారు, వదిన గారు, ఐదుగురే వచ్చి ప్రార్థన స్టార్టింగ్ లత టీచర్ గారు వాళ్ళ ఆడబడుచు గారు ఇంటికాడ పైన స్టార్టింగ్ పెట్టారండి. ఆ రోజు పెట్టాక ప్రార్థన మొదలవుతూ ఉంటే పాటలు వినబడుతున్నాయి అనేసి నేను అనుకుని అలా వెళ్దామండి, ప్రార్థనకి వెళ్దాం మేము అనేసి నేను నైట్ వెళ్ళాను. ఒక రోజు వెళ్ళాం. మేము వెళ్తే ఆ పాటలు అవి పాడుతూ అంత బాగుంది అనేసి మేము వెళ్ళి కూర్చున్నాక తర్వాత అనసూయమ్మ గారిని, తర్వాత వారానికి అనసూయమ్మ గారిని తీసుకెళ్ళాను. తర్వాత నాగలక్ష్మిని తీసుకెళ్ళలేదండి. ఇంక రోజు నైట్ బాగానే ఉంటుంది. కానీ దూరం నుంచి అన్నయ్య గారు అక్కడ నుంచి బండి మీద రెండు బళ్ళ మీద ఐదుగురు కూడా బండి మీదే వచ్చేవారు. 2 బళ్ళు వేసుకుని. ఆయన అప్పటికి జనం ఎవరు రావట్లేదు. కొంచెం బాగా పెరిగేటప్పటికి మున్నక్కయ్య వచ్చారు. తర్వాత కొంచెం పెరిగినప్పటికీ చర్చి ఇంక అక్కడ మేము పెట్టుకుంటాము అని అంటే మానేసే ఇంక వెళ్ళిపోదాం అని అన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోద్దని అన్నయ్య గారు మా అరుగు మీద పెడతారని మళ్ళీ మా ఇంటి దగ్గర తీసుకెళ్ళాం. అక్కడ అరుగు మీద స్టార్ట్ చేసాము. అక్కడ అలాగే కొంచెం ఆరాధన జరుగుతుండే. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేవారు. అమ్మలు గారు వాళ్ళందరూ వచ్చి ప్రార్థనలో కూడుకునేవారు. పాస్ట్ గారు బాగా చెప్తున్నారు, రండి మీరు కూడా రండి వెళ్దాం అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. ఫస్ట్ నుంచి అన్నయ్య గారు పాస్ట్ గారు అనొద్దమ్మా, మీరు అన్నయ్య వదిన అని పిల్లండి అన్నారు. ఇంకా ఆ రోజు కాడి నుంచి అన్నయ్య వదిన గారు అన్నట్టుగా ఇంకా మమ్మల్ని సొంత మా ఆయన గారిని అయితే చాలా మార్పు కూడా అన్నయ్య గారేనండి. చాలా కోపంతో ఉండేవారు. ఆయన ఎంత ఇదిగా ఉండేవారంటే అంత ఇదిలోంచి ఈ రోజు ఇలా ఉన్నారంటే అన్నయ్య గారే మార్చారండి. అంత దేవుని కృప అండి. అంత శాంతిలోకి వచ్చాడంటే ఆయన అన్నయ్య గారి మోక్షం వల్ల ప్రార్థన వల్లేనండి నా భర్త మారటం. అలాగే అప్పుడు బాధ అనిపించింది. అన్నయ్య గారు ఇంక చర్చి ఇలా ఉంటుంది, మనకి ఎట్టుకుంటే స్థలం లేదు కదా. అప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు అన్నయ్య గారు కూడా. అయితే ఇంక మానేసి మేము వెళ్ళిపోతాం, కోరుకుండా అక్కడే చూసుకుంటాం అన్నారు. మేమైతే వెళ్ళొద్దు, ఈయన నేను ఇంకందరం కూడా వెళ్ళొద్దు, ఇక్కడే పెట్టండి మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనేసి. ఎక్కడ 4-5 దుక్కులు పెట్టినా ఎక్కడ పెట్టినా కొన్నాళ్ళు ఉన్నప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అక్కడ ఒక పాకేయటం, అక్కడ ఎంతో ఖర్చు పెట్టి కడతాం, వాళ్ళు వెళ్ళిపోమంటాం, అది అక్కడ వదిలేస్తాం. ఇక్కడ రేకేసి అంత రాత్రులు ఇసుక మోసుకి అన్నీ కట్టి చేస్తే వాళ్ళు కొన్నాళ్ళు ఉన్నాక లక్ష్మీ వాళ్ళు ఎవరు అన్నారని చచ్చి ఉంటే మీకు బాగోదు అన్నారని వాళ్ళు తీసేయమన్నారు. వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అన్ని ఎంత ఖర్చు పెట్టి ఎన్ని చేసినా ఎక్కడ ఉండట్లేదు ఏంటి ప్రభు అని ఎంతో బాధపడే వాళ్ళు. ఇంకా వీళ్ళు తీసుకుని అద్దెకి ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా అద్దె కట్టి ఇంత ఇబ్బంది అయిపోయేది అన్నయ్య గారి పరిస్థితి వల్ల. అంత ఇబ్బందులు కూడా చాలా బాధపడతా ఉండేవాళ్ళు. చర్చి లేదు, చుట్టుపక్కల చర్చలు అయిపోయినాయి కాబట్టి ఇంకెవరి సంఘానికి వాళ్ళు వెళ్ళిపోండి అమ్మా నేను వెళ్ళిపోతాను అన్నారు. లేదన్నయ్య గారు ఏదైనా దేవుడు చూస్తాడని ఆ రోజు అన్నాక 2001లో సంవత్సరం అంతా కూడా చర్చిలు 2-3 సంవత్సరాలండి, 4 సంవత్సరాల దాకా చర్చిల గురించి తిరుగుతానే ఉండేవాళ్ళు. అన్నయ్య గారు వస్తే డబ్బులు లేకపోయిన వదిన గారు జీతం మీద అది లోన్ తీసుకోవటం, అవి చర్చి పేరమ్ము కడతాం. ఎంత దేవుడు ఆశీర్వాదం. అనేక మంది వచ్చి రక్షణ పొందారు. ఏంటంటే మన చిన్న సంఘం వల్ల
దానివల్ల ఏంటంటే పెద్ద సంఘానికి వెళ్ళిపోతే ఎప్పుడు వెళ్ళినా పర్లేదని చాలామంది వెళ్ళిపోయారు. చాలామంది బాప్తీసం తీసుకున్నారు. మన చర్చిలో వాళ్ళందరూ కూడా ఉంటే ఇంక ఇప్పటికి 200 మంది పైన అవుదురు, కానీ వాళ్ళందరూ లేరు. కానీ అయినా ముందు నుంచి ఉన్నవాళ్ళు అందరూ ఉన్న దేవుని కృప వల్ల నేను ఆ చర్చిలో ఉండటం వల్ల నా బిడ్డలు, నేను, నా కుటుంబం కూడా దేవుడు ఎంతగానో దీవించి ప్రతి విషయంలో కూడా దేవుడు దీవించారండి. మన సమస్యలు ఎన్నొచ్చినా, బాధలు ఎన్నొచ్చినా సరే, మనకి ఎన్నొచ్చినా సరే, మనకు ఒక కుటుంబము, మన ఆత్మీయ సావాసము, ఒక ఫ్రెండ్, ఒక బ్రదరు, ఒక తండ్రి అలా అనిపిస్తుంది. ఏదైనా చెప్పుకోవాలనిపిస్తుంది. అంత గొప్ప సంఘాన్ని దేవుడు అనుకోకుండా మా సుగుణ ద్వారా పరిచయము. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా నేనే వచ్చాను. అలాగా ప్రతి విషయంలో దేవుడు చాలా అద్భుతంగా నాకు మేలు చేశాడు తప్ప ఇది జరగలేదు. ఎవరికన్నా సరే కొన్ని సమస్యలు అనేవి వస్తాయి. మా పిల్లల విషయంలో నేను ఇప్పటికీ చాలా సమస్యలు పడుతూ ఉంటాను. ఆ చదువు విషయంలో కానీ ఏదన్నా సరే చాలా ఉంటాయండి. అవన్నీ కూడా మనం ఉదయమే వచ్చి దేవుని సన్నిధిలో చెప్పుకుంటే పరిష్కారం ఇచ్చేవాడు గొప్ప దేవుడు ఆయనే. అంత అనుభూతి మేము పొందుతున్నాము. ఇంత మంచి సంఘంలో సావాసం పొందినది నేను ఎప్పుడు, మా వాళ్ళు అడుగుతారు మీ చర్చి ఏంటి, మీ చర్చి ఏంటి అని చాలా ఫ్రెండ్స్ అడుగుతారు. మా చర్చి చాలా చిన్నది కానీ చాలా గొప్ప సంఘం అని చెప్తానండి నేను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి సంఘంలో సభ్యులైనందుకు దేవాలయం వందనాలు చెల్లించుకుంటున్నాను. Come on, వేయాలి. అందరూ చుట్టూరు ఉన్న వాళ్ళు అలా మౌనంగా చూస్తే అలాగా ఎవరో వాళ్ళు ఎంకరేజ్ చేయండి. వెరీ గుడ్. ఏదైనా సార్ అది ఇష్టం. ఒకరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, అందరు తీసినా పర్లేదు. ప్రార్థన చేయాలి.